వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. విద్యా సంస్థలకు సంబంధించి, విద్యా వ్యవస్థకు సంబంధించి మతపరమైన అంశాలను జోడించరాదు. విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలే కానీ మతోన్మాదులుగా మారకూడదు. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కావాలి అంటూ ఇప్పటికే చాలామంది చాలా ఉద్యమాలు చేస్తుంటే, ప్రక్షాళన సంగతి పక్కన పెడితే ఇప్పుడు విద్యార్థుల ప్రశ్నాపత్రాలలో దేవుళ్ళ గురించి, అల్లాహ్ గురించి ప్రశ్నలు మొదలయ్యాయి. మీరు వింటుంది నిజం. ఇది ఎక్కడో కాదు, మధ్యప్రదేశ్లో జరిగింది. ఉజ్జయిని యూనివర్సిటీలో, ఉజ్జయినిలోని సామ్రాట్ విక్రమాదిత్య విశ్వవిద్యాలయం నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలో అల్లాకు సంబంధించిన ఒక ప్రశ్నను అడగడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక విద్యార్థుల నుంచి కూడా ఇలాంటి ప్రశ్నలు రావడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుల గురించి ప్రశ్నించండి. హిందూ సామ్రాట్ని స్థాపించడానికి ప్రయత్నం చేసిన రాణా ప్రతాప్ గురించి, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, రాణి రుద్రమాదేవి గురించి, ఇలాంటి వాళ్ళ గురించి అడిగితే వీర పరాక్రమం ఏంటి, దేశం కోసం ఎలా నిలవాలి, ధర్మం కోసం ఎలా నిలవాలి, అవసరమైతే ప్రాణాలు ఎలా ఇవ్వాలి అనేది తెలుస్తుంది. కానీ అల్లా గురించి ప్రశ్న ఏంటి అని విద్యార్థుల నుంచి కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. విశ్వవిద్యాలయ యంత్రాంగం ఉన్నత స్థాయి విచారణకు కూడా దీనికి సంబంధించి ఆదేశించింది. మొన్న ఏప్రిల్ 6న బీకామ్, బీబీఏ, బీసీఏ 3 సంవత్సరాల విద్యార్థులకు ఫౌండేషన్ కోర్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షా పత్రంలో అల్లా తప్ప మరెవరూ లేరు అనే వ్యాఖ్యాన్ని ఇచ్చి దానికి సరైన అర్థాన్ని లేదా పదాన్ని ఎంచుకోవాలని కోరుతూ 4 ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఖుదా, సోమేశ్వర్, శక్తివాన్, శిక్షించేవాడు అనే ఎంపికలు ఉన్నాయి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు బీబీఏకి, బీకామ్కి, బీసీఏ కోర్సులకు సంబంధించి అల్లా తప్ప మరెవరూ లేరు అనే ప్రశ్నలో అర్థం ఏంటి? అల్లా తప్ప మరెవరు లేరంటే అర్థం ఏంటి? ఖుదా, సోమేశ్వర్, శక్తివాన్, శిక్షించేవాడని ఎంపిక చేసుకోమంటే ఇదొక ప్రశ్న. వాళ్ళ చదువుకి ఈ ప్రశ్న ఏమన్నా ఉపయోగపడుతుందా? ఎందుకు ఇలాంటి దాష్టికాలు? ఎవరి మెప్పు కోసం? సిగ్గు లేదు? ఇప్పుడే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దిగజారిపోయి ఒక వర్గాన్ని కొమ్ముగాస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నాపత్రాల్లో కూడా వర్గాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టాలనుకుంటున్నారా? పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రశ్న బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షల్లో ఇలాంటి మతపరమైన ప్రశ్నలు అడగడం వెనుక ఉద్దేశం ఏంటని వారు ప్రశ్నించారు. ఇది విద్యార్థులపై ఒక నిర్దిష్ట మత భావజాలాన్ని రుద్దే ప్రయత్నమని, దీనివల్ల విద్యా సంస్థల తటస్థ దెబ్బతింటుందని వారు ఆరోపించారు. వివాదం ముదరడంతో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అనిల్ కుమార్ శర్మ స్పందించారు. ఈ ప్రశ్నను రూపొందించిన విధానంపై సమీక్ష జరుపుతామని, మేము ఈ ప్రశ్నను పరీక్షా కమిటీకి పంపాము. ఇది సిలబస్లో భాగమా కాదా, ఒకవేళ సిలబస్లో ఉంటే ఏ సందర్భంలో అడిగారు అనేది నిపుణులు తెలుస్తారు. అంత పిచ్చోళ్ళ సార్? బీబీఏ, బీసీఏ లేకపోతే బీకామ్లలో అల్లాకు సంబంధించిన సబ్జెక్ట్ అని లేకపోతే కుదించి తీసుకొచ్చి పెడుతున్నారా? ఇది ఎవరు తయారు చేశారో, ఆ పేపర్ తయారు చేసిన ప్రొఫెసర్ ఎవరైతే ఉంటాడో ఆ ప్రొఫెసరు, దీనికి సంబంధిత వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యాలయాలు భావి భారత పౌరుల్ని తయారు చేయాలి కానీ మతోన్మాదులను కాదు. విద్యాశాఖ కూడా దీనికి సంబంధించిన ఆరా తీయాలి. ఈ ప్రశ్న అసలు క్వశ్చన్ పేపర్ నుంచి ఎత్తేయాలి. దానికి అసలు మార్క్ ఇవ్వకూడదు. లేకపోతే రేపన్న రోజు చదువులు మతోన్మాదాలకి కేంద్రంగా మారతాయి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.